జగన్మోహన్ రెడ్డి గారు నాకు అపోజిషన్ పార్టీ పదవి ఇవ్వండి అని, అపోజిషన్ నాయకుడు పార్టీ కాదు, అపోజిషన్ నాయకుడు పోస్ట్ ఇవ్వండి అని ఆయన అడుగుతుంటే స్పీకర్ యాక్చువల్గా స్పీకర్ స్పందించాలి, స్పీకర్ స్పందించడం లేదు. స్పీకర్ ఎందుకు స్పందించడు అంటే ఆయన తెలుగుదేశం పార్టీ అతను కాబట్టి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తాడు కాబట్టి, సో హీఈస్ నాట్ రిప్లయింగ్ దట్. అపోజిషన్ నాయకుడి యొక్క పోస్ట్ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. ఇందాక మార్నింగ్ కూడా ఒక వీడియో చూసిన, జీవీఎల్ నరసింహారావు గారు ప్రెస్ మీట్ పెట్టి, బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు గారు ప్రెస్ మీట్ పెట్టి, అపోజిషన్ లీడర్ అనేది మీరు డిమాండ్ చేస్తే రాదు, 10% సీట్లు ఉంటేనే మీకు వస్తాయి అని అన్నారు. మరి అంటే ఇదంతా జరగడానికి ఒక పెద్ద కారణం ఉంది. అసలు భారతదేశంలో చట్టాలు అనేవి కొంతమంది నాయకులకి విల్ అండ్ విష్కి అయిపోయాయి. విల్ అండ్ విష్ అంతే. పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంటాయి, న్యాయ వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉంటాయి, అసలు సిస్టమ్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, అసలు డెమోక్రసీ అనేది భారతదేశంలో ఉందా లేదా అనేది ఒక్కొక్కసారి మనకి అనుమానం వచ్చే విధంగా ఉంది. యాక్చువల్గా కొంతమంది నాయకులు, ఇప్పుడు పెద్ద నాయకులు చేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా చిన్న నాయకులు దాన్నే పట్టుకుని ఊగిలాడుతూ ఉంటారు. ఒక పెద్ద నాయకుడు చేస్తాడు ఏదో, చిన్న నాయకుడు పట్టుకుని ఊగిలాడుతుంటాడు దాన్ని. అసలుకి ఈ అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది దాని మీనింగ్ ఏంటనేది మనం అసలు మీరు అర్థం చేసుకుంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే మనకి అసలు మన భారతదేశంలో ఉన్న వ్యవస్థలు, కంట్రోల్ వ్యవస్థలు 3 ఉంటాయి. ఒకటి రాజ్యాంగం ఉండిద్ది. రాజ్యాంగంలో రాసిన దాని ప్రకారం పార్లమెంటుకి చట్టాలు చేసుకునే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ చట్టాలు చేసుకుంటే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ ఒకటి ఉంటుంది. 3 వేరు. రాజ్యాంగం వేరు, పార్లమెంట్లో చేసే చట్టం వేరు, చట్టం అయిన తర్వాత అది జీవోగా మారిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ చేసే సిస్టమ్ వేరు. రాజ్యాంగం అనేది అల్టిమేట్ లా, చట్టం అనేది స్టాచ్యుటరీ లా. వేరే ఇంప్లిమెంటేషన్ పాలసీ అనేది అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే ఆఫీసర్ తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉండేది. సింపుల్ పాలసీ. ఓకే. అలాగే భారతదేశ రాజ్యాంగంలో ఏమని రాసింది అని, భారతదేశ రాజ్యాంగంలో లీడర్ ఆఫ్ ది హౌస్ గురించి మాత్రమే రాయబడి ఉంది. లీడర్ ఆఫ్ ది హౌస్ ఆర్టికల్ 177 ఉండిద్ది, కరెక్ట్ గుర్తులేదు. లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే పార్లమెంటే ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి అందరు కలిసి ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ని ఎన్నుకోవాలి. దాని గురించే రాసింది తప్ప అపోజిషన్ లీడర్ గురించి కానీ, అపోజిషన్ గురించి కానీ రాజ్యాంగంలో లేదు. మేక్ ఇట్ వెరీ క్లియర్, రాజ్యాంగంలో లేదు. కానీ పార్లమెంటులో చట్టం చేసుకునేటానికి ఒక అవకాశం ఉంది. లీడర్ ఆఫ్ ది హౌస్ ఎప్పుడైతే లీడర్ ఆఫ్ ది హౌస్ ఎన్నుకోబడిన తర్వాత ఆ లీడర్ ఆఫ్ ది హౌస్ డైరెక్షన్ కింద పార్లమెంట్లో కొన్ని చట్టాలు చేయవచ్చు. అలాగే 1977లో ఒక చట్టం చేశారు. చట్టం స్టాచ్యుటరీ లా, పార్లమెంట్ చేసిన చట్టం ఏదైతే ఉందో అది చట్టం, స్టాచ్యుటరీ లా. ఏమని చేశారంటే ప్రతిపక్షం నుంచి ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ని మనం ఎన్నుకోవాలి, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ని మనం ఎన్నుకోవాలని చట్టం ఉంది. లీడర్ ఆఫ్ ది హౌస్ అని మాత్రమే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎన్నుకోవాలని మాత్రమే ఉంది. దానికి ఎన్ని సీట్లు ఉండాలి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన చదువుకున్నాడా లేదు, ఎన్ని లేదు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఒకరు ఉండాలి. ఈ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా అప్పుడు ఏం చూడాలి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నప్పుడు ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇదిగోంటే నేను గివ్ మీ అపోజిషన్ లీడర్ కెపాసిటీ అని అప్లికేషన్స్ పెడతారు పార్టీలు. పెట్టినప్పుడు వాటిలో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి, అంతే. దట్ ఈజ్ యాక్ట్, అంతవరకే చట్టం. బట్ ఈ 10% సీట్స్ అనేది ఎక్కడొచ్చింది అంటే 1950s ఆ టైంలో స్పీకర్, నేను అందరికి 3 చట్టాలు చెప్పాను. ఒకటి రాజ్యాంగము, 2 పార్లమెంట్లో చేసేది, 3 ఇంప్లిమెంటేషన్లో చేసే ఆఫీసర్ చేసే పని, 3 ఉంటాయి రాజ్యాంగంలో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాజ్యాంగంలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ మీరు ప్రమోట్ చేయాలని ఉందనుకోండి, ఇంప్లిమెంటేషన్ నాకు చట్టం ఏం చేస్తుందంటే మనం యూనివర్సిటీలు పెడదాము, కాలేజీలు పెడదాము అని చెప్పి చట్టం చేస్తారు వీళ్ళు. సో ఒకసారి చట్టం చేస్తే నువ్వు కాలేజీలు పెట్టాలి, యూనివర్సిటీలు పెట్టాలి.
కాలేజీలు పెట్టిన తర్వాత అక్కడ ప్రిన్సిపాల్ వాడు నువ్వు ఐడి కార్డు వేసుకురావాలా, నువ్వు ఏ యూనిఫామ్ వేసుకోవాలి, నువ్వు చొక్కా వేసుకొని రావాలా, షార్ట్ వేసుకుని రావాలా, ప్రిన్సిపాల్ ఇష్టం అదంతా. ఈ పై రెండే ఉన్నాయి అవి లాలు, ఈ కింద ప్రిన్సిపల్ రన్ చేసేది అనేది వాళ్ళ ఫెసిలిటీ కోసం అంతే. అలాగే 1950s స్పీకర్ అనే వ్యక్తి అందరికి ఎక్కువగా ఎవరికి టైం ఇవ్వాలి, ఏ సీట్లు ఎక్కడ ఇవ్వాలి అనే దాన్ని పట్టుకొని దానికోసమని లీడర్ ఆఫ్ ది హౌస్ అనే పదం కూడా వాళ్ళ దానికోసమని 10% సీట్లు ఎవరైతే ఉంటే వాళ్ళకు ఉంటే ఎవరికైతే 10% సీట్లు వస్తాయో వాళ్ళకి అపోజిషన్ పార్టీ అపోజిషన్ గ్రూప్గా పరిగణించి వాళ్ళకి ఒక చోట సీట్లు వేస్తామన్న సీట్లు కుర్చీలు లీడర్ కోసం కాదు కుర్చీల కోసం వాళ్ళకి ఒక సపరేట్ సీట్లు వేసి వాళ్ళు మాట్లాడటానికి టైం ఇస్తాము అనే దానికోసమని స్పీకర్ పెట్టుకున్న ఒక నోటు 10% అనేది స్పీకర్ పెట్టుకున్న నోటు అది రాజ్యాంగంలో లేదు, పార్లమెంట్ చట్టంలో కూడా లేదు. పార్లమెంట్ అపోజిషన్ లీడర్ ఇవ్వాలి అనేది పార్లమెంట్ రాజ్యాంగంలో లేదు, కానీ పార్లమెంట్లో చట్టం చేశారు దాన్ని 1977 సాలరీస్ యాక్ట్ ఇప్పుడు వాళ్ళు రిఫర్ చేస్తున్నది. బట్ 10% అనేది యాక్ట్లో లేదు, రాజ్యాంగంలో లేదు. స్పీకర్ రాసుకున్న ఒక చిన్న నోటు, టిష్యూ పేపర్ చిత్తు పేపర్తో సమానం. దాన్ని పట్టుకొని వీళ్ళు మీకు 10% ఉంటే ఇవ్వాలి అని మేము ఇవ్వము అని ఎందుకు చేస్తున్నారంటే ఆయన పైన చేశారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. పైన రాహుల్ గాంధీకి ఇవ్వలేదు, అక్కడ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు చేస్తున్నారు అంతే. ఏంటంటే పవరు అధికారం భయం వాళ్ళు చెప్తే మనం ఎందుకు చేయకూడదు వీళ్ళు చేస్తారు. సింపుల్గా నేను ఒకటే ప్రశ్న అడిగేది, అపోజిషన్ లేని దెర్ ఆర్ 2 గవర్నమెంట్స్, గవర్నమెంట్ విత్ అపోజిషన్, గవర్నమెంట్ వితౌట్ అపోజిషన్. ఏమంటారు దాన్ని? గవర్నమెంట్ విత్ అపోజిషన్ ఏమంటారు? డెమోక్రసీ అంటారు. గవర్నమెంట్లో అపోజిషన్ పార్టీ అనేది ఉంటే, అపోజిషన్ నాయకుడు అని ఉంటే దాన్ని డెమోక్రసీ అంటారు. ఈ గవర్నమెంట్ వితౌట్ డెమోక్రసీని ఎనార్కీ అంటారు, ఆటోక్రసీ అంటారు, డిక్టేటర్షిప్ అంటారు దాన్ని. మీరు వెళ్ళి చదువుకోండి. ఆంధ్రప్రదేశ్ని మీరు అపోజిషన్ నాయకుడికి మీరు ఎన్నుకోకపోతే, అపోజిషన్ పార్టీ అనేది లేకపోతే ఇది ఎనార్కీతో సమానం, ఆటోక్రసీతో సమానం. డెమోక్రసీ లేని ఒక డిక్టేటర్ పరిపాలించిన దాంతో సమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అందుకే కదా అపోజిషన్ నాయకుడు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నప్పుడు ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంది? టెక్నికల్గా ఆయన ఉన్న పార్టీలో ఆయన మీరు ఇవ్వాలి. సరే కోర్టులు ఎంత న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు పోయినాయి చాలా రోజుల క్రితం నుంచే. సార్ న్యాయ వ్యవస్థ ఏం చేసిద్దో చూద్దాం. లెట్ us hope. స్టిల్ వీ హ్యావ్ టు ట్రస్ట్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ న్యాయ వ్యవస్థ మీద ఇంకా ఆధారపడాలి, వేరే మార్గం లేదు మనకి. ఓకే, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఆ న్యాయ వ్యవస్థ తర్వాత సంగతి మీకు కామన్ సెన్స్ ఏమైంది అంటున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ నాయకుడు ఉండాలి కదా, అపోజిషన్ లీడర్ ఉండాలి కదా. అదేదో స్పీకర్ ఏ పార్టీ వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏ పార్టీ వాడికి ఎంత టైం ఇవ్వాలి మాట్లాడటానికి అని దానికోసం రాసుకున్న ఒక టిష్యూ పేపర్ మీద రాసుకున్న 10% క్లాజ్ పట్టుకొని అపోజిషన్ నాయకుడికి మీరు రిజెక్ట్ చేస్తారా? ఇట్ ఈస్ ఎ టిష్యూ పేపర్, ఈక్వల్ టు టిష్యూ పేపర్. ఆ 10% క్లాజ్ ఏదైతే ఉందో, whereas opposition leader అనేది it is a statutory law, enacted by the parliament. రాజ్యాంగంలో లేకపోయినా it is enacted by the parliament, it is a statutory law.